ప్రతి మనిషికి ఒక ఫేవరెట్ సింగర్ ఉంటారు. మీ సింగర్ మీకు నచ్చిన సింగర్ ఎవరు అసలు ఇండస్ట్రీలో? నాకు జానకమ్మ, ఆబ్వియస్లీ సుశీల గారు, వీళ్ళంతా నాకు ఇక చిత్ర గారు. సో నాకు వాళ్ళని కలిసే అవకాశము దక్కింది, అలాగే వాళ్ళతో పాడే అవకాశం కూడా దక్కింది. అంటే స్టేజ్ షోస్లో. అలాగే బాలుగారితో కూడా ఒక ఆల్బంలో పాడాను నేను. మీకు ఆపర్చునిటీ కావాలనుకుంటే, మిమ్మల్ని మంచిగా చేయాలనుకుంటే, అంటే ఒక జానపదం ఆ యాంగిల్ని చూస్తున్నారు ఇప్పుడు పాటలన్నీ కూడా. మామూలుగా ఇప్పుడు సిచ్యువేషన్ సాంగ్స్ కానీ కొన్ని అలాంటివి ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉందా చేయడానికి? డెఫినెట్గా ఉంది అండి. డెఫినెట్గా పాడతాను. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లిస్ట్, బట్ యా అన్ని ట్రై చేస్తాను. అంటే నేనేమనుకుంటున్నానంటే ఒకటే జోనర్లో ఉండకుండా ఐ వాంట్ టు ట్రై ఆల్, యూనో, అన్ని రకాలుగా ట్రై చేద్దామని చూస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంటే జానపదానికి పాప్కి రకరకాల మిక్సప్ సిచ్యువేషన్ సాంగ్స్కి. ఇందులో మీరు ఏది సూటబుల్ అనుకుంటున్నారు? మీరు అంటే మీ జోన్ ఫిక్స్ అయిపోయి ఉంది కదా కంప్లీట్గా. అంటే నిజంగా నాకు కొంచెం సెంటిమెంటల్ సాంగ్స్ అట్లాంటివి చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నాకు కొంచెం తెలంగాణ మిక్స్ అయిన సాంగ్స్ తెలియకుండానే ఒక ఇది వచ్చేస్తుంది, జోష్ వస్తుంది, ఇష్టం కొన్ని కైండ్ ఆఫ్ సాంగ్స్. బట్ అనుకోకుండా ఇట్లా ఈ లైక్ ఫోక్ స్టైల్లో ఎక్కువ క్లిక్ అయిపోయాయి సాంగ్స్. అంటే వెళ్ళిపోతారా మనిషి పాట చూసినప్పుడు అదేమీ లేదు, సిచ్యువేషన్ సైజ్గా ఉంది. అవును, అది యాక్చువల్ చెప్పాలంటే ఏదో కోవిడ్ సంబంధించి రిలీజ్ చేసినట్టు అనిపించింది పాట. అది కోవిడ్ సంబంధించింది. అంటే కోవిడ్ సంబంధించింది అంటే ఆ సిచ్యువేషన్లో నేను ఫీల్ అయ్యి వచ్చిన సాంగ్ అనమాట. అంటే కోవిడ్కి రియాక్షనే అనమాట అది. ఆ సాంగ్ వచ్చింది ఆ పర్పస్ కోసమే. అంటే నేచర్ ఎంత సఫర్ అవుతే అంత రివెంజ్ అని చెప్పను, బట్ ఎంత సఫర్ అయింది అన్న థాట్ చెప్పాలన్న థాట్ అంతే, అంతకుమించి ఏం లేదు. భవిష్యత్తులో స్వాతిరెడ్డి గారిని ఎలా చూడాలనుకోవచ్చు? ఇలాగే అండి, ఇంతకు మించి పెద్దగా ఏం లేదు నాకు. ఏదో చేసేయాలని నాకేం లేదు. నేను పాడే పాటలు బయటకు వచ్చి నలుగురు